సార్ నేను కానిస్టేబుల్ యాస్పిరెంట్ని. గత 2018లో నేను అటెంప్ట్ చేసినప్పుడు మిస్ అయినప్పటి నుంచి కూడా నిలబడుతూ 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఎదురు చూస్తూనే ఉన్నాను. గత ప్రభుత్వం 2022 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. అప్పుడు ఒక ప్రిలిమినరీ మాత్రమే జరిపించి అక్కడి నుంచి వేరే కారణాల వల్ల దాన్ని తప్పించుకుంటూ వస్తూ ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చాక కనీసం జరుగుతాయని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఒక్కనే కాదు, 95,000 మంది నిరుద్యోగుల యొక్క సమస్య ఇది. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సమస్య కూడా ఇది. సో దయచేసి గవర్నమెంట్ వెంటనే స్పందించి ఈ రానున్న 2 నెలల్లో ఈవెంట్స్ని మెయిన్స్ని జరిపించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాము, ఫిజికల్గా మెంటల్గా చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నాము. ఇంతవరకు మీరు రైతుల ఆత్మహత్యలనే చూశారు, రానున్న రోజుల్లో నిరుద్యోగుల ఆత్మహత్యలు కూడా చూడాల్సి వస్తుందేమో అని విధంగా ఉంది. సో దయచేసి గవర్నమెంట్ వెంటనే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. 95,000 మంది సమస్య సార్ ఇది, ఒకరి కాదు ఇద్దరిది కాదు. దయచేసి ఆదుకోండి. సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే హోంశాఖ మంత్రి గారికి, అలాగే నారా లోకేష్ గారికి మేము కోరుకుంటున్నాం. దయచేసి ఆదుకోండి సార్. 95,000 మంది సమస్య. అదే గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి సమస్య అంటే ఏ కోర్టులో కానీ 2 రోజుల్లో వస్తుంది సమస్య పరిష్కారం. కానీ 95,000 మంది పరిష్కారం ఎప్పటికీ రావట్లేదు. ఎందుకు, ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది? దయచేసి గవర్నమెంట్ స్పందన తీసుకొని వెంటనే పరిష్కరించి ఏ ఉన్నా న్యాయపరంగా మమ్మల్ని న్యాయం చేయాలి. దయచేసి స్పందించాలి. థ్యాంక్ యూ సో మచ్.